కొండాయిపాలెం గేట్ బీవీ నగర్ వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో కొండాయిపాలెం గేట్ బీవీ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు కొండాయిపాలెం గేట్ బీవీ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలను పర్యవేక్షిస్తున్నారని అన్నారు. స్థానిక శాసనసభ్యుడిగా రైల్వే అండర్ బ్రిడ్జీల కోసం నా శక్తికి మించి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. సంబంధించి వాటర్ పైప్ లైన్కి ఎస్టిమేషన్ వేయాలంటే 3 days లో ఎస్టిమేషన్ వేస్తామని చెప్పారు. చేశారు. తర్వాత రెండోది మ్యాప్స్ ఎఫ్ఎంఎల్కి మండల సర్వే క్లియర్ అంటే క్లియర్. తర్వాత టౌన్ ప్లానింగ్ సంబంధించి ఈ ల్యాండ్ ఎక్వేషన్ ప్రతిపాదనలో కార్పొరేషన్ వాళ్ళకి ఇస్తే టౌన్ ప్లానింగ్ కూడా పని ఏంటంటే 5/5/2025 లోపల ల్యాండ్ ఎక్వేషన్ ప్రతిపాదనలు కార్పొరేషన్ డిసిపి ఏసీపీ కార్పొరేషన్ సర్వే కన్సర్న్ కార్పొరేషన్ సిబ్బంది డిసిపి ఏసీపీ మార్కింగ్ చేసుకొని దాని ప్రకారం మీకు ఇస్తే మీరు పోయి అలైన్మెంట్ చేసేది అది ఉంటుంది సార్. అది ఎటు ఉంటుంది డిపార్ట్మెంట్లో రాష్ట్రానికి అంటే ప్రాబ్లమ్ సార్. జనరల్గా ఆల్రెడీ సెంటర్ లైన్ ఫిక్స్ చేసిన తర్వాత అక్కడ ఏంటంటే ప్రోటోకాల్ కూడా లేదు. 3 days టార్గెట్ పెట్టాం. ఈ కేఎంఎల్ ఫైల్ ఉంటే 3 డిపార్ట్మెంట్స్ వాళ్ళు చూసుకొని అలైన్మెంట్ పెట్టుకొని మార్కింగ్ చేసేసుకుంటాం. ఆ ఎస్టిమేట్ అయితే సైమల్టేనియస్గా కూడా చేసేది సార్. ఇష్యూ లేదు. సో మొబైల్ ఆప్లో మీరు టెండర్లు ఇచ్చేస్తారు అంతే గవర్నమెంట్. ఇప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఈ దీంతో మీకు సంబంధం లేదు కదా ఎంత అనేది. ఇప్పుడు చేస్తున్న ఎక్సర్సైజ్ లో మీరు సైమల్టేనియస్ గా ఒక రిక్విజిషన్ ఫైల్ చేసేస్తే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎల్ఏ ఆఫీసర్ ని అపాయింట్ చేయాలి. ఒక పిఎం కూడా వేయాలి ఒఫిషియల్ గా. అది ప్రొసీజర్ ప్రకారం వెళ్ళే ప్రకారం. సో అది దీంతో పెట్టుకోవద్దు. మీరు ఇప్పుడు ఈవినింగ్ కదా అది సైమల్టేనియస్ జరుగుతూ ఉంటుందండి. బికాస్ దిస్ విల్ టేక్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండాయిపాలెం రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జి, భక్తవత్సల నగర్ రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కళ. ఆ దశాబ్దాల కళ నెరవేరుతుందని బలంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇందుకు సంబంధించి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఓ 10 రోజుల ముందు రైల్వే అధికారులు మాకు వివిధ శాఖల అధికారుల వద్ద నుంచి ఈ విధంగా సహకారం కావాలా, ఆ సహకారం వాళ్ళు ఇచ్చినట్లయితే మేము జూన్లో ఖచ్చితంగా టెండర్లు పిలుస్తామని రైల్వే అధికారులు మాట చెప్పడం జరిగింది. చెప్పిన మాట కట్టుబడి వాళ్ళకి ఆ రోజు మాట చెప్పా, 10 రోజుల్లో మీకు కావాల్సిన సమాచారం నగర కార్పొరేషన్ కానీ రైల్వే శాఖ కావాల్సినటువంటి సహకారం రోడ్లు అండ్ భవనాల శాఖ కానీ విద్యుత్ శాఖ కానీ పబ్లిక్ హెల్త్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ అన్నీ కలగలిపి 10 రోజుల్లో మీకు కావాల్సినటువంటి పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వ శాఖల పక్షాన అందిస్తానన్న మాట చెప్పా. ఆ మాట కట్టుబడి ఈరోజు 10వ రోజు మళ్ళీ వివిధ శాఖల అధికారులతో కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం పెట్టి రైల్వే శాఖ అధికారులకి అటు కార్పొరేషన్, రోడ్లు భవనాల శాఖ, పబ్లిక్ హెల్త్ శాఖ, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖ అందరి శాఖలకు సంబంధించి సహకారం అందివ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రైల్వే అధికారులు కూడా స్పష్టంగా చెప్పారు, జూన్ ఆఖరులోపు టెండర్లు పిలుస్తామని చెప్పని. దీన్ని ఎప్పటికప్పుడు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అందరి సహాయ సహకారాలతో దేవుడి దయతో జూన్ అంటే వచ్చే నెల ఆఖరులోపు కొండాయిపాలెం రైల్వే గేటు వద్ద, భక్తవత్సల నగర్ రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జీలు టెండర్లు పిలుస్తారని చెప్పని బలంగా నమ్ముతూ, ఇందుకు స్థానిక శాసనసభ్యుడిగా నా శక్తికి మించి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలని తీసుకుని ముందుకు సాగుతామని
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, రైల్వే శాఖ సహాయ సహకారాలతో, రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో, అన్ని శాఖల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ యొక్క 2 బ్రిడ్జీలు కూడా సాధిస్తామని బలంగా నమ్ముతూ ఉన్న జూన్ 4 లోపు ఇది టెండర్లు పిలుస్తారని చెప్పని కూడా బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తుంది.